మీరు స్టార్టింగే మెన్స్ డే అని సెలబ్రేట్ చేశారు. బట్ యూ హ్యావ్ టూ బ్యూటిఫుల్ ఉమెన్స్ ఆల్సో విత్ యూ. ఎస్. సో ఉమెన్ మీద మెన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ అది చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను. ఉమెన్ మీద మెన్ మీదనా సార్? ఎస్ ఎస్. ఉమెన్స్ వేర్ వేసుకుంటారు సార్, మెన్స్ వేర్ వేసుకుంటారు సార్. సో అంటే సీరియస్ అపార్ట్, అంటే ఇఫ్ దెర్ ఈస్ నో ఉమెన్ దెర్ ఈస్ నో మ్యాన్. లేదు సార్, అది డెఫినెట్లీ సార్. నేను ఇప్పుడు అంత అంటే గొప్పగా చెప్పనందుకు సారీ సార్, నాదే తప్పు. అలాగే ఉమెన్ ఆర్ మోర్ మెచ్యూర్ దెన్ మెన్స్. అవును సార్, కదా? డెఫినెట్లీ సార్. వాళ్ళు లేకపోతే మనం లేం సార్, డెఫినెట్లీ. అట్లనే మీరు లైలా అనే క్యారెక్టర్ కూడా చేస్తున్నారు కదా? అవును సార్. సో అప్పుడు మీరు ఏం గ్రహించారు ఉమెన్స్ గురించి? నేను ముంబైలో ఫిలిం స్కూల్ ఉన్నప్పుడే కుంతీదేవి పాత్ర ధరించినుండే సార్ ఒకసారి. అండ్ దాని తర్వాత ఇంకొక ప్లేలో ఒక 8th క్లాస్ ఫీమేల్ క్యారెక్టర్ కూడా చేసినుండే. సో ఐ థింక్ ఇట్ విల్ ఆల్ హెల్ప్ ఇన్ మై యాక్టింగ్ ఫర్దర్గా. భయ్యా, మీరు చేసే కొన్ని సినిమాల్లో, అంటే అన్ని సినిమాల్లోనూ కొన్ని సీన్స్లో, కొన్ని సన్నివేశాల్లో లేదా డైలాగులు చెప్పేటప్పుడు కానీ, ఎలివేషన్ సీన్స్లో కానీ తారక్ భయ్య ఎక్కువ కనపడుతూ ఉంటాడు. అది మీరు బ్లెస్సింగ్గా ఫీల్ అవుతుంటారా, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటారా, లేకపోతే కావాలని చేస్తుంటారా? దాని గురించి మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? సార్ చాలామంది కొన్ని యాంగిల్స్లో కనిపిస్తా అన్నారు కానీ సార్, యాక్టింగ్ సిమిలర్గా చేస్తా అని అంటే నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నేను ఎప్పుడు సిమిలారిటీ ఎప్పుడు లేదు. అది అన్న నేను అనుకున్నప్పుడు కూడా యాక్టింగ్ ఎప్పుడు సిమిలర్ లేదు మాది అని మేము అనుకున్నాం. ఎక్కువ మంది అనలేదు, కొందరు ఇంకా పర్స్పెక్టివ్లో చూసి అనుకోవచ్చు కానీ అది వాస్తవం కాదు. యాక్టింగ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది సార్. విశ్వక్ గారు,